పటుదిటయింది. కుప్పంలో చంద్రబాబుని కదలనివ్వకుండా చేయాలన్నటువంటి స్కెచ్ చేసినటువంటి జగన్కి పులివెందుల్లోనే కదలనివ్వకుండా చేయగలుగుతున్నారు చంద్రబాబు. అక్కడ ఓ ఎమ్మెల్సీ గెలవటం, ఆ ఎమ్మెల్సీ ఇప్పుడు పులివెందుల్ని పూర్తిగా తన అదుపులోకి తెస్తున్నారు. ఓ రకంగా వైసీపీ శ్రేణులకి వణుకు పుట్టిస్తున్నారు. అదే సందర్భంలో కుప్పంలో వచ్చేటప్పటికి చంద్రబాబుకే ఒక సమస్య ఎదురైంది. ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచింది క్రిందసారి కుప్పం మున్సిపాలిటీ. ఇప్పుడు ఆ మున్సిపాలిటీలో తెలుగుదేశం హస్తగతం చేసుకోవాలనుకుంది. చంద్రబాబు గారికి సంబంధించినటువంటి టీం అక్కడ ఆ ప్రయత్నాలు చేసింది. ఇందులో కీలకమైనటువంటిది అక్కడ ఉన్నటువంటి కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్తో పాటుగా 9 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడానికి రెడీ అవ్వడం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పొంగనూరులో జరిగింది, అదే తరహాలో కుప్పంలో ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. అయితే కుప్పంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎదురు తిరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని మనం ఎందుకు తీసుకోవాలి, అట్లాంటి వాళ్ళని తీసుకోవడానికి వీల్లేదు అన్నటువంటి. అయితే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోవాలి, ఎందుకంటే 2 ఏళ్ళు పడుతుంది మళ్ళీ ఎన్నికలు జరగడానికి. ఇప్పుడు వెంటనే అయితే కనుక అయిపోతుంది కదా, అందుకని కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం హస్తగతం అయిపోతుంది, అందులో చైర్మన్తో సహా కౌన్సిలర్లు వచ్చేస్తున్నారని చెప్పి ప్లాన్ చేస్తే ఆగ్రహించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు బాబుగారి నిర్ణయం మీదనే తిరుగుబాటు చేశారు, లేదా బాబుగారి టీం మీదనే తిరుగుబాటు చేసి ఇక ఇక్కడ ఆపలేం కాబట్టి వస్తానన్నటువంటి వ్యక్తిని ఆపడానికి ఆ డాక్టర్ సుధీర్కి సంబంధించినటువంటి క్లినిక్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు. ఆ సుధీర్తో పాటుగా కౌన్సిలర్లు ఏమో విజయవాడకు వచ్చారు చంద్రబాబు గారిని కలవడానికి. ఈలోపు తన నర్సింగ్ హోమ్ ఏదైతే అక్కడ ఉందో ఆ నర్సింగ్ హోమ్ మీద దాడి చేయటం, రావడానికి వీల్లేదంటూ సుధీర్కి వార్నింగ్లు ఇవ్వడం, వచ్చినా నీ ఎంత చూస్తామని హెచ్చరించడం. అదే సందర్భంలో ఇప్పుడు ఆయనకి రెంట్కి చెడ్డరేవాడు. అటు వైసీపీలో ఇప్పుడు ఎవరు అతనికి సపోర్టు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతను వచ్చిన ప్రయోజనం లేదు. ఇది పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి తెచ్చారు తెలుగు తమ్ముళ్ళు.